ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. మన ఆశ్వీజ మాసంలో మరి రేపు సోమవారం నుంచి కూడా నవరాత్రులు ప్రారంభం. శరన్నవరాత్రులు అమ్మవారికి ప్రీతి అయినటువంటి రోజులు. ఈ రోజుల్లో మనం జపం చేసినా, పూజ చేసినా, దానం చేసినా, ఏది చేసినప్పటికీ కూడా అమ్మవారి సంబంధమైంది ఏది చేసినా కూడా అది సహస్ర గుణితం 1000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అమ్మవారిని ఆరాధించండి. అమ్మవారి అనుగ్రహంతో అన్నింటా విజయాన్ని సాధించండి. ఇంకా మరి ముఖ్యమైన విషయం ఏంటి అంటే అమావాస్య మనకు ఆదివారం. ఇటువంటి అవకాశం మళ్ళీ ఎప్పుడో కానీ రాదు. ఈరోజు మన పితృదేవతలు ఎదురు చూస్తూ ఉంటారట. మనం నదికి వెళ్ళి వాళ్ళకి తిలోదకాన్ని ఇచ్చి వాళ్ళని ఆ రోజు కనుక మనం పూజించినట్లయితే వాళ్ళు ఎంతో నృత్యం చేస్తారు, సంతోషాన్ని పొందుతారు మొట్టమొదట, తర్వాత నృత్యాన్ని చేస్తారు, తర్వాత గానాన్ని చేస్తారు. ఎంతో ఆనందాన్ని పొంది మన యొక్క వంశం యొక్క అభివృద్ధి కోసం ఏమి చేయాలి అని వారు ఆలోచించి వంశాభివృద్ధికి తగినటువంటి ఆశీస్సులు మనకు అందచేసేటువంటి మహాపర్వదినం మహాలయ అమావాస్య ఆదివారం. అంచేత మనం దాన్ని కూడా తప్పనిసరిగా మనం సద్వినియోగం చేసుకుని పితృదేవతల్ని పూజించండి, తరించండి. అంచేత ఈ వారం మనం గ్రహాల యొక్క పరిస్థితిని బట్టి మనం రాశిఫలాలు తెలుసుకుందాం. మరి 21 సెప్టెంబర్ 21, 2025 నుంచి 27 సెప్టెంబర్ 2025 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం తప్పనిసరిగా రాశి ఫలాలు తెలుసుకుందాం. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉన్నది. ఏమిటి అంటే మరి తృతీయ స్థానంలో కుజుడు చాలా యోగంగా ఉంటాడు. లాభస్థానంలో గురుడు. అంటే కుజ గురులిద్దరూ కూడా అనుకూలం. స్థిరాస్తి డెవలప్మెంట్స్, ఆర్థిక ప్రోత్సాహం, పబ్లిక్ రిలేషన్స్, గౌరవం, సత్కారములు, 10 మంది చేత గొప్పగా భేష అనిపించుకోవడం అంటుంది. తద్వారా దాంతోపాటు శ్రమ, చికాకు, అసంతృప్తి ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేకాదండి, మీ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు తప్పనిసరిగా సత్ఫలితాలు ఇస్తాడు. ఆరోగ్యం మెరుగవుతుంది, ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది, పట్టుదల పెరుగుతుంది. ప్రతి విషయంలో కూడా విజయం వైపుకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఎంతటి శ్రమ అయినా సరే ఆ శ్రమను ఆస్వాదిస్తూ మీరు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వార ప్రారంభంలో కార్యజయం అంటే ఆదివారం నాడు అన్నింటి అభిజయాన్ని సాధించగలుగుతారు. బుధ గురు శుక్రవారాలు కూడా చాలా యోగదాయకంగా ఉంటుంది. శనివారం నాడు జాగ్రత్తలు తీసుకోవాలి. అంచేత ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఇబ్బందులు లేవు, రాజకీయ పరంగా గుర్తింపు ఉంటుంది, వృత్తుల పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి వివాహము, గృహ నిర్మాణము, భూమి క్రయ విక్రయాదులు లాభించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అంచేత ఆ విధమైనటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్ళండి. తప్పనిసరిగా విజయం మీకు తొందరలో లభించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపార పరంగా కూడా ఫైనాన్స్, జనరల్, ఎలక్ట్రానిక్స్, అలాగే ఐటీ రంగం, షేర్స్ ఇటువంటివన్నీ కూడా, మెడికల్, లోహ, యంత్ర, వాహన వీరందరికీ కూడా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంఖ్యల్లో 1 వాడండి. ఆరాధనలో శని భగవానుడిని పూజించండి. సుందరకాండ పారాయణ చేయండి. సుందరకాండలో 1 శ్లోకమైనా చదవండి. హనుమాన్ చాలీసా చదవండి. శని భగవానుడి యొక్క మిత్రుడైన ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన విశేషమైనటువంటి ఫలితాన్ని మీకు ఇస్తుంది. శనివారం నియమం పెట్టండి, తప్పకుండా విజయం సాధించగలుగుతారు.